అరే చిట్టా చివరి ఘట్టం, చిట్టా చివరి ఘట్టం, అరే డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టెను పట్టం. పోదం పోదం పట్నం, పోదం పోదం పట్నం, పోదం పోదం పట్నం, అరే లక్ష డప్పులు కొడదాం చిట్టా, అరే చిట్టా, అరే చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టెను పట్టం. కాలి గజ్జల సప్పుడై, కాలి గజ్జల సప్పుడై, కాలి గజ్జెల సప్పుడై కదం తొక్కే పల్లెలు, కాలి గజ్జెల సప్పుడై కదం తొక్కే పల్లెలు. అరే వెలుగు ఆ వెలుగులు పంచే బాట మన మందా కృష్ణన్న మాట, వెలుగులు పంచే బాట మన మందా కృష్ణన్న పాట. వేల గొంతుల పాట ఇది, వేల గొంతుల పాట, వర్గీకరణను సాధించే నోట. చిట్టా అరే చిట్టా, అరే చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టెను పట్టం. ఇది ఈ వర్గీకరణ అంశం ఉందన్న ఈ పాట నేనే రాసిన తమ్ముడు ఈ పాటను. అంటే ఈ అంశాన్ని లాస్ట్గా, అంటే ఇది ఒక చివరి ఘట్టం, లాస్ట్కు ఇది చివరి ఘట్టం, విజయయాత్ర విజయ దుందుబి కూడా అని దీంట్లో చివరిలో కూడా చెప్పేసిన. అంటే నేను ఒక్కటే అంట తమ్ముడు, మీరు అన్నారు కదా ఒక 30 సంవత్సరాలు అన్నీ వదిలేసుకొని ఒకే ఒక ఎజెండా మీద ఎవ్వరు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యమాలు చేయలేదు. కృష్ణన్నకు ఉద్యమాలు చేసినాడు, ఆ అంశం మీద నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమం కూడా 69లో 52లో ఇడ్లీ సాంబార్ గోపాక నుండి స్టార్ట్ అయింది, తర్వాత 69లో స్టార్ట్ అయింది, మళ్ళీ 71లో స్టార్ట్ అయింది. ప్రతిసారి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే నాయకులను నమ్మి కాంగ్రెస్ అప్పట్లో ఇస్తానది, 69లో ఇస్తానది సోనియా గాంధీ గారు, సారీ ఇందిరాగాంధీ గారు హైదరాబాద్కు బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి నేను ఇచ్చేస్తా తెలంగాణ, ఖచ్చితంగా ఇది అమరులు 69లో చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శిస్తే వాళ్ళు గొడవ పడ్డారు, నేను ఇచ్చేస్తా కానీ మీరు ఎన్నుకున్నటువంటి లీడర్లు బాగాలేరు కదా, నేను దుకాణం పెట్టుకున్న రాజకీయంగా వాళ్ళు అమ్ముడు వేరు, మీరు ఫస్ట్ వాళ్ళని ప్రశ్నించురు అని చెప్పింది. ఇప్పుడు కూడా అట్టనే ఉంది, ఇది చివరి దశలో ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే వర్గీకరణ చివరి ఘట్టం ఇది, అంతే. ఇక 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కృష్ణన్న తోడుగా నడిచిన కార్యకర్తలు కావచ్చు, చాలా మంది ఉద్యమ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు కృష్ణన్న ఎమ్మటి లేరు, ఎందుకు లేరు అని అంటే ఏం చెప్తారు? అది ఇప్పుడు అందరూ ఇగో తమ్ముడు నేనేం చెప్పిన, రాజ్యం వీరభోజ్యం. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి ఉద్యమ సంస్థ మీద అనేక ప్రజా సంఘాల మీద నిర్బంధాలు పెట్టి చీలికలు పేలికలు చేసినటువంటి చాలా సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అది విప్లవోద్యమంలో ఉంది, రాజకీయ పార్టీలలో ఉన్నాయి, ప్రజా సంఘాలలో ఉన్నాయి, ఎంఆర్పిఎస్ కూడా చీల్చిర్రు. వాస్తవమే, ఈ విషయంలో ఒప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చినారు మళ్ళీ. చివరికి లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం కోసం కేసీఆర్ ఒక వర్గాన్ని చీల్చిండు, వాళ్ళు వచ్చేసినారు. గతంలో చంద్రబాబు గారు ఒక వర్గాన్ని చీల్చిరు, వాళ్ళు వచ్చేసినారు. ఇప్పుడు అందరు కలిసి ప్రజా సంఘాలు ఎవరెవరైతే ఇంతకుముందు గతంలో అవాకు చెవాకులుగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా లక్ష డప్పులకు మద్దతుగా నిన్న మొన్న కూడా స్టేట్మెంట్స్ ఇచ్చి వాళ్ళు కూడా ఇందులో విలీనం అయిపోయినారు, వచ్చేస్తున్నారు. వర్గీకరణ అయితే అసలు మాలలకు జరిగే నష్టం ఏందన్నా, ఇదే ప్రశ్న నేను ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన రెంజల రాజేష్ గారిని అడిగితే వారు ఏమన్నారు అని అంటే, ఏబిసిడి వర్గీకరణ జరగాలి కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలి అంటున్నాడు. అంటే ఈ లెక్కన చూసుకుంటే మాదిగలు చెప్పే వర్గీకరణకు మాలలు చెప్పే రాజ్యాంగ వర్గీకరణకు ఏందన్నా వ్యత్యాసం? ఎందుకు వాళ్ళు ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది? అయితే ప్రతిఫలాలు పొంది, ఇప్పుడు మనమేమో కడుపెండి ఉన్నాం ఉదాహరణకు, వాళ్ళేమో పొంది ఉన్నారు, కొంచెం తిండి తిని ఉన్నారు. మనం ఏమవుతుందంటే ఒక ముద్ద ఇంకోనికి పెడదామని ఆలోచన చేస్తున్నాం. వాళ్ళకేం ప్రాబ్లం, వ్యతిరేకించడానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తలేరు, రాజ్యాంగబద్ధంగా నేను మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణకు మీరు కోరుకునే వర్గీకరణకు తేడా ఏందంటున్నా. నీకు మళ్ళీ చెప్తున్నా, ఆర్టికల్ 341, 342లో అంబేద్కర్ సారు చిక్కుముడు అని ఒక తెలుగులో కూడా వచ్చింది, అది మన ఆచార్య కొలకలు రినాక్ తాత గారు, బొజ్జ తారకం సార్ గారు రాసి దాన్ని తెలుగు యూనివర్సిటీ పబ్లికేషన్ చేసింది. రిజర్వేషన్లలో ఎట్లాంటి చిక్కుముడులు ఉన్నాయని అందులో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. దాన్ని ఉద్దేశించే నేను చెప్తున్నా, రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. భారతదేశంలో సుప్రీంకోర్టే కదా రాజ్యాంగం, అత్యున్నత న్యాయస్థానం.
కాబట్టి రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది ఇది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఏ రకంగా అయితే 2004లో తీర్పు వచ్చి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కొట్టుబడిందో ఈసారి కూడా అట్లనే అయితే అట్లా కాకుండా ఉండాలంటే పార్లమెంట్లో చట్టం చేసుకుంటే అయిపోతుంది అంటారు వాళ్ళు. అదే మరి ఇప్పుడు జరిగే ప్రక్రియ అనేది ఖచ్చితంగా చట్టబద్ధత అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఏంది రాష్ట్రాలకు ఇచ్చేసింది కదా పాస్ ఏంది హక్కులను రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నారు, రాష్ట్రాలకు చేతిలోకి అధికారం ఇచ్చినాక రాష్ట్రాలే కదా అమలు చేయాల్సింది, అంతే కదా. కాబట్టి వాళ్ళను నేను ఏమంటున్నా అంటే వాళ్ళకు కొన్ని భయాలు ఉంటాయి కదా. ఎవరికైనా ఒక సామాజిక వర్గంలో సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తుంటే కొన్ని భయాలు ఉంటాయి, వాటి వల్ల జరిగే నష్టం ఏం లేదు. ఇప్పుడు మాలలలో కొన్ని ఉపకులాలు ఉన్నాయి, మాదిగల్లో ఎక్కువ ఉపకులాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ మిస్ అవుతాయి అనేది ఒక బాధ తప్ప అంతకుమించి ఏం లేదు. ఇది క్లియర్. అంటే ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం తర్వాత రాష్ట్రాలు వర్గీకరణ చేస్తుందని మాదిగా సోదరులు ఎట్లా భావిస్తున్నారు అని అంటే ఈ నిరసన కార్యక్రమం తర్వాత వర్గీకరణ అవుతుందని మీరు ఎట్లా భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఒక వర్గీకరణ అవుతుందని కాదు, అవుతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినారు. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారు, మేము ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ అనేది బీసీ కులగణ అనేది కూడా మా రిపోర్ట్ ద్వారా చేయబోతున్నాం, వర్గీకరణ కూడా చేయబోతున్నాం అని గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది కదా. అసెంబ్లీలో కూడా మొట్టమొదటిగా మేమే చేస్తామన్న తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇది ఇప్పుడు వాళ్ళు ఈ 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రామ్ చూసి వాళ్ళు చేస్తాను వస్తున్నారు. మరి అంతకుముందు చేస్తానంటే ఇది ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు? చేయరు కదా. ఇప్పుడు 7వ తారీఖు నాడుది ఇది 2-3 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా ప్రతి గ్రామానికి కరపత్రం కానీ పాంప్లెంట్ కానీ సమాచారం కానీ ప్రతి గూడానికి ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ దాకా బెజ్జూరు నుండి పాలమూరు దాకా ప్రతి గ్రామానికి వెళ్ళిపోయింది సందేశం. దీన్ని ఆపాలని ఒక రకంగా కుట్రనే దీన్ని నిర్వీర్యం చేయడానికి. కానీ ఒక్కసారి ఒక పిలుపు ఇచ్చిన తర్వాత అది నో రివర్స్ గేర్స్, వెనక్కి తగ్గేది లేదు. మన తెలంగాణలో డప్పు శబ్దం విన్నా ముందుగా అందెభాస్కర్ అన్ననే గుర్తొస్తాడు. అవునవును. అటువంటిది ఈ 1,00,000 డప్పుల ప్రోగ్రామ్ కి మీరు చీఫ్ కోఆర్డినేటర్ గా ఉండడం, సో దీన్ని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు? గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎట్లా తీసుకుపోవడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది, ఎట్లా తీసుకుపోయారు ఇన్ని రోజులు, ఏమేమి ఇంకా చేయాల్సి ఉన్నాయన్న? మేము మొదట అంటే నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం మా కృష్ణన్న పిలిచి, ఎందుకంటే డప్పుకు నువ్వు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తెచ్చినావు కాబట్టి తమ్ముడు దీనికి నువ్వే సూటబుల్ పర్సన్ అని పిలిచి నాకు అనౌన్స్మెంట్ చేసిండు అన్న. చేస్తే మనకు పరిచయాలు ఉన్నాయి, ప్రతి ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని డప్పు టీమ్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మొదట పిలిపించినాం. హైదరాబాద్లో ఒక రోజు ఏ విధంగా మనం పల్లెలోకి వెళ్ళాలని కృష్ణన్న ఇంకా చాలామంది అన్నలతోటి మీటింగ్ అయితే హబ్సిగూడలో అయింది, కిన్నెర గ్రాండ్లో. అయితే వాళ్ళందరినీ టీమ్ లీడర్స్ను అంటే ఉమ్మడి 10 జిల్లాలను ప్రతి జిల్లాకు ఒక్కొక్కరికి బాధ్యులనిచ్చి ఆ తర్వాత ప్రెసిడెంట్ను జనరల్ సెక్రటరీ ఎన్నుకొని ప్రతి గ్రామానికి కరపత్రం కానీ మనుషులు కానీ వెళ్ళడం జరిగింది. దాని వెనకాల ఎంఎస్పి కానీ ఎంఆర్పిఎస్ కానీ ఇంకా కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలు, అనేక ప్రజా సంఘాలు కూడా బీసీల్లో లేకపోతే బ్రాహ్మణ్స్లో రెడ్డిలో అన్ని సామాజిక వర్గాలు కూడా మద్దతుగా ఉంటాయి కదా, వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేసినారు. అట్లా మనము ఈ డప్పును ముందట పెట్టుకొని వాళ్ళకు మనకు విలేజ్ నుండి మండల్, అన్ని విలేజ్ల నుండి ఒక వ్యవస్థ, మండల వ్యవస్థ, తర్వాత డివిజన్, జిల్లా, స్టేట్, ఇట్లా అన్నీ లింకప్ అయిపోయినాయి. మాకు వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేటివిటీ అయిపోయినాయి. ఇది 1,00,000 అనేది కేవలం నెంబర్ మాత్రమే, లక్షలు దాటిపోతుంది. 1,00,000కు మించి వస్తారా? ఈజీగా ఖచ్చితంగా వస్తారు, 1,00,000కు మించి వస్తారు. 1,00,000 అనేది చెప్పుకోవడానికి ఒక నంబరే, అందుకోసం 1,00,000 డప్పులు అని ఉంది, 1,00,000 అని లేదు. అంటే 1,00,000నే